ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. 34 కీర్తన 19వ వచనం. అసలు నీతిమంతునికి ఎందుకు ఆపదలు కలుగుతాయి అని మరి నిన్నటి కాల సమయంలో నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు, భక్తిహీనులు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు అనేటువంటి అంశాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు భక్తుడైనటువంటి యోబు గారి యొక్క ప్రశ్నల గురించి మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-8 వచనాలు చదివినట్లయితే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. స్తోత్రం దేవా. ఈ యొక్క భక్తుడైన యోబు ప్రశ్నల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా, మరి ప్రతి వారు విని ఆశీర్వాదాన్ని అనుభవించిన కృప చూపించమని, ఈ సమయంలో విత్తబడిచిన వాక్యము వ్యర్థం కాకుండా ప్రతి జీవితంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా వినండి ప్రియులరా. పరిశుద్ధ గ్రంథంలో మనకి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాల్లో మొట్టమొదట రాయబడిన పుస్తకం ఆదికాండం అని మనం అనుకుంటాం, ఎందుకంటే ముందు ఉంది కాబట్టి. వాస్తవానికి ఆదికాండం కాదు, ముందు రాయబడింది. అసలు బైబిల్ గ్రంథంలోకెల్లా మొట్టమొదటగా రాయబడిన పుస్తకం యోబు గ్రంథం అని చాలామంది పండితుల యొక్క అభిప్రాయము. మిగతా గ్రంథాలన్నిటికంటే యోబు గ్రంథం అందే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉన్నాయి. వింటున్నారా? ఎక్కువ ప్రశ్నలు ఉన్నటువంటి పుస్తకం బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉందంటే అది యోబు గ్రంథం. అలాగే బైబిల్ గ్రంథంలోకెల్లా అత్యంత ముందు మొట్టమొదటగా రాయబడినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది కూడా యోబు గ్రంథమే. ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉన్నాయన్నమాట. నీతిమంతులు ఎందుకు శ్రమ పడుచున్నారు, భక్తిహీనులు ఎందుకు సుఖిస్తున్నారు అనేటువంటిదే ఆ ప్రశ్నల యొక్క సారాంశం. అసలు పూర్వకాలంలో మరి అంటే ఎంఏ ఇంగ్లీష్ చదివిన వారికి తెలుస్తుంది. ఆ యొక్క ఎంఏ ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంగ్లీష్ సాహిత్యంలో యోబు గ్రంథం ఒక పాఠంగా ఉండేదంట. కారణం ఏంటంటే అది శ్రేష్టమైన సాహిత్యం, అది ఆలోచింపచేసేటువంటి ప్రశ్నలతో కూడినటువంటిది అనమాట. ఇది మనకి చాలామందికి తెలియదు అనమాట. యోబు గ్రంథం పాఠంగా ఉంది, పైగా ఎంఏలో చాలా అద్భుతం. యోబు యొక్క గుణగణాలను మనం చదువుతూ వచ్చి ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-8 వచనాల్లో ఎలాంటి వాడు అంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించుదురేమో అని వారి నిమిత్తం దహన బలి అర్పించేటువంటి వాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో చూడొచ్చు. తాను మాత్రం కాదు, తన బిడ్డలను కూడా దైవ భయంలో పెంచినటువంటి వాడు యోబు గారు. అయితే అతని 10 మంది పిల్లలు ఒకే దినాన ఇల్లు కుప్పకూలినందున ఆ శిథిలాల్లోకి చిక్కుకొని మరణించారు. వారి యొక్క మృతదేహాలు గుర్తుపట్టలేనివై ఉన్నాయి. 10 మంది సంతానంలో ఒకరిని కూడా సాతాను బ్రతకనీయలేదు. యోబు యొక్క ఎద్దులు మరియు గాడిదలు సమూహాన్ని సెబాయీయులు పట్టుకుని పోయారు. ఖడ్గంతో పనివారిని హతం చేశారు. ఇదంతా యోబు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో జరిగినటువంటి ఆ వచనాల్లో జరిగిన సంఘటన. దేవుని అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసెను. కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకుని పోయారు, పనివారిని చంపేశారు. ఇది 16-17 వచనాల్లో జరిగినటువంటి సంఘటన. ఆలోచించండి, ఒక మానవుని జీవితకాలం అంతా జరిగేటువంటి కీడు
ఆహ్, ఆహ్, అంటే జీవిత కాలంలో జరిగేంత కీడు యావత్తు కూడా యోబు జీవితంలో ఒక్క దినానే జరిగింది. గమనించాలి. జీవిత కాలంలో జరగవలసినటువంటిది అంటే దగ్గర దగ్గర 100 సంవత్సరాల కీడు ఒక్క రోజు వచ్చి పడితే ఎలా ఉంటది అసలని? 100 సంవత్సరాల శ్రమలు ఒక్కసారిగా ఒక్క రోజులో వస్తే ఎలా అనుభవించగలుగుతారు? ఆలోచించండి ఒకసారి. పిల్లల మరణము, ఆస్తిపాస్తులు కోల్పోవటం. ఆ! అంత మాత్రమే కాదు, యోబు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు బాధ కలిగిన కురుపులు, మామూలు కురుపులు కాదు. బాధ కలిగిన కురుపులతో సైతానుగాడు ముత్తాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చదవచ్చు. వెంటనే యోబు గారు ఏం చేశాడు? తన వస్త్రాన్ని చింపుకొని బూడిదలో కూర్చున్నాడు. రూపురేఖలకు కోల్పోయినటువంటి యోబు శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంది. ఓదార్పు మాటలు పలకవలసిన భార్య ఏం పలికిందో మీకు తెలుసు కదా. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఇందువా, దేవుని దూషించి మరణం కమ్మన్నది. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును కూడా యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. హల్లెలూయా. యోబుకు సంభవించినటువంటి ఆపదలన్నింటిని గురించి వినినటువంటి అతని ముగ్గురు స్నేహితులు యోబుతో కలిసి ఏడద్దాము, దుఃఖిందాము, ఓదార్చుదాము అని చెప్పి బయలుదేరి వచ్చారు. బాగానే ఉంది అంతవరకు. వారు ఏం చేశారో మనం చదువం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే, వారు వచ్చంట దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు యోబు గారిని పోల్చుకోలేకపోయారంట. అరే, ఎంత రిచ్గా ఉండి ఎంత సింహాసనం మీద ఉన్నవాడు పెంట మీద ఉన్నాడా అని చెప్పి బట్టలు చింపేసుకున్నారంట వాళ్ళు. బట్టలు చింపుకోవటం మాత్రం కాదు, ఆకాశం తట్టు తలలో ఎత్తి తల మీద ధూళి పోసుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. బాగానే ఉంది అంతవరకు. అతని బాధ అత్యధికంగా ఉన్నదని గ్రహించి ఎవరు కూడా అతనితో ఒక్క మాట అయినా పలకలేదంట. రేయింబగళ్ళు 7 దినాలు అతనితో కూడా నేల కూర్చుండి ఏడ్చారు. ఇది చాలా అద్భుతం. ఇంతవరకు యోబు స్నేహితుల విషయంలో మంచి విషయమే, మంచిగానే అనిపించింది. ఇప్పటికీ మనలో చాలామంది ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు. చాలా మంచిది. బాధలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా చక్కగా వాళ్ళతో పాటు మనం కూడా ఆ బాధను పంచుకుంటూ ఉంటే వాళ్ళకు ఓదార్పు వస్తుంది. ఈ 1 వీక్ వీళ్ళు చేసినటువంటిది అద్భుతం, అమోఘం. చక్కగా చేశారు, బాగానే ఉంది. 7 రోజులు పరిపూర్ణం అయిపోయింది. 7 రోజులకి వాళ్ళకి ఓపిక పోయినట్టు ఉంది. 7 రోజులు అయిపోయిన తర్వాత మొదలు పెడతారు అసలు విషయం. యోబు గ్రంథం యొక్క మొదటి 2 అధ్యాయాలు మాత్రం చదివి సరిపెట్టుకోకూడదు ఎప్పుడు కూడాను. చాలామంది బైబిల్ పండితులు యోబు శ్రమలను అనుభవించిన కాలమంతయు కేవలం 6 నెలలు మాత్రమే అని చెప్తూ ఉంటారు. ఎక్కువ మంది 6 నెలలని చెప్తూ ఉంటుంటారు. యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఉన్నా కానీ వాటిలో ఎక్కువ శాతం యోబునకు అతని స్నేహితులకు మధ్య జరిగిన సంభాషణలుగానే ఉన్నాయి. నాటకంలో ఉన్నటువంటి పాత్రదారులు మాట్లాడుతున్నట్లు ఉంటుంది ఇదంతా కూడాను. నాటకంలో పాత్రదారులు మరి ఎలా అయితే మాట్లాడుకుంటారో అలాగే ఉంటుంది. అయితే 42వ అధ్యాయం అందే యోబును అడిగిన అనేక ప్రశ్నలకు జవాబు అక్కడ దొరుకుతుంది అన్నమాట. దాని గురించి కొత్త నిబంధన కాలంలో రాయబడినటువంటి యాకోబు పత్రికగా మనం చదువుతున్నాం. యాకోబు 5:11 చదివినట్లయితే, సహించిన వారిని ధన్యులని కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. హల్లెలూయా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. యోబు గ్రంథం 42, 12, 13, 14 వచనాలు మీరు చదవచ్చు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు ఉన్నాయి. 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి 7 కొడుకులు, 3 కూతుర్లు ఉన్నారు. అతడు పెద్దదానికి ఏమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరంహప్పుకు అని పేర్లు పెట్టాడు. ఇది రెండవసారి పుట్టినటువంటి వారు అన్నమాట. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. 42 అధ్యాయం 15-16 వచనాలు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికెను. తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందాడు.
ఇది గమనించదగ్గ విషయం. ప్రియులారా వింటున్నారా? దీర్ఘకాలము బ్రతికినటువంటి యోబు వృద్ధుడై మృతి పొందాడు. నీతిమంతుడు ఎందుకు శ్రమ పడుచున్నాడు, భక్తిహీనులు ఎందుకు సుఖిస్తున్నారు అనేటువంటి ప్రశ్నకు యోబు జీవితము జవాబిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే శ్రమ బాధ ఉంది, కానీ చివరికి వచ్చినట్లయితే ఫైనల్గా ఏమున్నదంటే 42 అధ్యాయం 15-16 వచనాల్లో 4 తరాల వరకు చూశాడంట. ఇది గమనించరు చాలామంది. కష్టాలే చూస్తారు కానీ దీర్ఘకాలం బ్రతికినటువంటి యోబు వృద్ధుడై మృతి పొందాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు, భక్తిని ఎందుకు సుఖిస్తున్నారు అంటే నీతిమంతుడు శ్రమ వెనక ఎప్పుడు ఆశీర్వాదం దాగి ఉంటుంది, అద్భుతం దాగి ఉంటుంది. ఈ సత్యాన్ని ఈ యొక్క వాక్యం వినిచిన వారందరూ కూడా తెలుసుకుందరుగాక. యోబు గారి యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకి 42వ అధ్యాయంలో దొరుకుతూ ఉన్నది. ఆమేన్.